ఒక 3 గుడ్లతో బ్రేక్‌ఫాస్ట్ అయితే చాలా టేస్టీగా చూపిస్తానండి. స్టవ్ పైన పాన్ పెట్టేసి, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఒక బ్రెడ్ ముక్క తీసుకొని ఈ విధంగా ఒక సైడ్ అయితే కాల్చుకోవాలి. రోస్ట్ చేసుకోవాలి. చక్కగా ఫ్రై చేసుకొని, ఇంకో బ్రెడ్ కూడా ఈ విధంగా ఆయిల్ వేసుకుంటూ చక్కగా ఫ్రై అయిన తర్వాత, ఇప్పుడు దీన్ని తీసేసి, మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 గుడ్లని ఈ విధంగా బ్రేక్ చేసుకోవాలి. ఇలా పగలగొట్టేసిన తర్వాత, పాన్‌కి ఈ విధంగా స్ప్రెడ్ చేసేసి పైనుండి ఉప్పు, కారం, ధనియా పౌడర్ వేసి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు దీనిపై నుండి బ్రెడ్ ముక్కని ఈ విధంగా పెట్టేసిన తర్వాత పైనుండి చీజ్ వేసేసేయాలి. చీజ్ వేసేసి మళ్ళీ ఒక బ్రెడ్ ముక్క ఈ విధంగా పెట్టేసిన తర్వాత అది తీసేసేయండి. తర్వాత ఇంకో ఎగ్‌ని ఈ విధంగా బ్రేక్ చేసేసి ఉప్పు, కారం, ధనియా పౌడర్ వేసేసి ఒక సైడ్ చక్కగా కాలిన తర్వాత ఈ విధంగా బ్రెడ్ పైన వేసేసి మళ్ళీ దీన్ని పాన్ పైన వేసుకొని ఈ విధంగా బ్రెడ్ కనబడకుండా ఈ విధంగా క్లోజ్ చేసేసేయాలి. ఇలా కవర్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ప్లేట్‌లోకి తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఉంటుంది. ఇలా 4 ముక్కలు కట్ చేసుకొని మనకి వేరే బ్రేక్‌ఫాస్ట్ అయితే అస్సలు అవసరం లేదండి. కడుపు నిండిపోతుంది. ఇంకా మా పాపకి ఫీవర్ వచ్చిందనేసి నేనైతే ఈ విధంగా బ్రెడ్ చీజ్ ఆమ్లెట్ అయితే చేశాను. రుచి చాలా బావుంది. మీరు డెఫినెట్‌గా ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.